అంటే ఇంతకుముందు కూడా మన కల్లకుర్తి పట్టణ పరిధిలో కానీ మన తాలూకాలో కానీ ఎన్నో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అన్నిటికంటే భిన్నంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ మాత్రం చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే ఇంతకుముందు క్రికెట్ టోర్నమెంట్లు అన్నీ ఓ ఉల్లాసం కొరకు, సంతోషం కొరకు, బహుమతుల కొరకు నిర్వహించడం జరిగింది. కానీ ఈ టోర్నమెంట్ మాత్రం ఒక బాధ్యతాయుతమైన క్రికెట్ టోర్నమెంట్ అని చెప్పుకోవడానికి నిర్వాహకులను అభినందిస్తున్నాం మిత్ర ఫౌండేషన్ తరఫున. ఎందుకంటే ఈరోజు డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాంపై అవగాహన కల్పిస్తూ ఈరోజు సమాజంలో డ్రగ్ అనేది చాలా మెల్లగా చేప కింద నీరులాగా పాకుతున్న సందర్భం ఇది. అంటే అదేమవుతుందంటే ఈ ప్రజెంట్ యువత చాలా అట్రాక్ట్ అవుతుంది దానికి. ఎందుకంటే అది మెల్లగా నాశనం చేస్తుంది జీవితాన్ని. ముఖ్యంగా యువత గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డ్రగ్ అనేది ఆనందాన్ని ఇస్తూ మెల్లగా జీవితాన్ని నాశనం చేస్తుంది. నీ ఆశలను చంపుతుంది, కుటుంబం యొక్క ఆశలను చంపుతుంది, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. సో కాబట్టి ఈ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమంపై KTCPL వారు నిర్వహించిన ఈ టోర్నమెంటు చాలా అభినందనీయమని మిత్ర ఫౌండేషన్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అంటే ఈ క్రీడలు అనేది కూడా ఎందుకు ఇంపార్టెంట్ యువత కంటే చెడు మార్గంలోకి వెళ్లకుండా ఉండడానికి కూడా క్రీడలు పనిచేస్తాయి. శారీరకంగా కూడా దృఢంగా కానికే క్రీడలు పనిచేస్తాయి. విషయం ఏంటంటే మనం క్రీడల్లో గెలిస్తే, అంటే గ్రౌండ్లో గెలిస్తేనే విజేతలం కాదు, చెడు అలవాట్లను జయించినప్పుడు కూడా మనం విజేతలం అవుతాం అనే విషయాన్ని ఈ సమాజం గుర్తుంచుకోవాలి, యువత గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు KTCPL నిర్వాహకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.